దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాం. ఇలాంటి సందర్భాలలో ఇటీవల దేశ ఉన్నత న్యాయస్థానం ఒక కేసులో ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని క్రైస్తవ వ్యతిరేక శక్తులు పేట్రేగిపోవడం సరికాదని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు అన్నారు. వాయిస్ 2 సోమవారం కాకినాడ రూరల్ ఎఫ్సిఐ కాలనీలో ఉన్న ఇంటర్నేషనల్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ మూర్తిరాజు అధ్యక్షతన సివైఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మూర్తిరాజు సివైఎఫ్ లీగల్ అడ్వైజర్ ప్రముఖ న్యాయవాది డేవిడ్ శామ్యూల్ మాట్లాడుతూ, ఈ దేశంలో క్రైస్తవ మిషనరీలు అనేక త్యాగాలు చేసి లక్షల కోట్లు విలువ చేసే భూములను దానం చేసి కుల మతాలకు అతీతంగా ఉచిత వైద్యాన్ని, చదువును అందించారని అన్నారు. ముఖ్యంగా సమాజంలో అస్పృశ్యతకు గురై అనేక అవమానాలు పొందుతున్న దళితులను క్రైస్తవ మిషనరీలు హక్కున చేర్చుకుని వారికి వైద్యాన్ని అందించి చదువు నేర్పించారని అన్నారు. అందుకే నేడు ప్రధానంగా దళితులందరూ క్రీస్తు మార్గాన్ని అనుసరించడానికి ప్రధాన కారణమైందని అన్నారు. అనేక రంగాలలో ఎంత ఎదిగినా దళితుల వివక్ష మాత్రం పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ట్రెజరర్ ఉషారాణి, సివైఎఫ్ నేషనల్ కోఆర్డినేటర్ జాన్ విక్లిఫ్, జిల్లా అధ్యక్షుడు మాసా సుధీర్ సన్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మచ్చా బుజ్జిబాబు, విజయ్ భాస్కర్, పెయ్యల నానిబాబు, రాజాల ప్రవీణ్, ఆకాను యేసుదాసు, వారా వినోద్, వల్లూరి నానాజీ, తెలుగు రవి, చైతన్య, నిఖిల్, చినరాజు, రవి, శాలిని, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గారు చెప్పిన విధంగా ఇది అనాది కాలంగా ఇది అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అంశంగా ఉండిపోయింది. చాలా మంది దళితులు మత విషయానికి వచ్చేటప్పటికి క్రైస్తవ్యాన్ని ఆచరిస్తూ ఉంటారు, క్రైస్తవ మతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్ళడం, ఆ తీర్పు రావడంతో చాలామంది ఆసరాగా తీసుకుని మరి అందరికీ అది రద్దు అవుతుంది అన్నట్టుగా ఒక రకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నారు. నిజంగా దీంట్లో సామాజిక అంశాన్ని స్పృశించాలి. ఒక వ్యక్తి యొక్క మతం మారితే అతని యొక్క సాంఘిక స్థాయి, సోషల్ స్టేటస్ ఏమీ మారటం లేదు అనేటువంటి సత్యాన్ని నాయకులు, ముఖ్యంగా నాయకులందరూ గుర్తించాలి. అలాగే సొసైటీ గుర్తించాలి. కేవలం క్రైస్తవ మతం తీసుకున్నట్టు మాత్రాన వాళ్ళకి ఉన్నటువంటి ఆ దళిత ముద్ర వాళ్ళ నుంచి పోవటం లేదు. అదే అగ్రవర్ణాలకు చెందిన వారు ఎవరైనా క్రైస్తవ మతం తీసుకుంటే ఆ మతం తీసుకోవడం వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అదే దళితులకైతే డిసడ్వాంటేజ్ అవుతుంది. అలాగే మరి క్రైస్తవ మతంలోకి మారిన క్రైస్తవులను కూడా, పాస్టర్ గారిని కూడా హింసించకుండా ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలాగా మరి దీన్ని బోధించేటువంటి పాస్టర్ గారులకు కూడా ఒక సామాజిక భద్రత కల్పించే విధంగా ఒక చట్టాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉందని మేము అందరం భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. సివైఎఫ్ ఇంటర్నేషనల్ కాకినాడ ప్రధాన కార్యాలయం నుండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా మేమందరం ఈరోజు కూడుకోవడం జరిగింది. ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో ఈ మధ్యకాలంలో ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఒక తీర్పును ఆధారంగా తీసుకుని కొంతమంది క్రైస్తవ వ్యతిరేక శక్తులు సమాజంలో కొద్దిగా అలజడిని సృష్టిస్తున్నారు. అందుకొరకే ఈరోజు మేము ప్రపంచ శాంతి కొరకు, దేశ క్షేమం కొరకు, స్థానికంగా అనేక మంది సమాధానంతో ఉండాలని మేము ప్రార్థన నిర్వర్తించడం జరిగింది. మొట్టమొదటిగా మేము యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాం. యేసు ప్రభుని ఆరాధిస్తున్న బిడలం. క్రైస్తవత్వం సమాజానికి ఏమిచ్చింది అని ఆలోచన చేస్తే వైద్యపరంగా, విద్యపరంగా, కుల మతాలు ఏమీ ఆలోచించకుండా అనేక మందికి గత మిషనరీస్ అనేక మందికి విద్యాదానం చేశారు, వైద్యాన్ని కూడా అందించారు. ఆ రోజు వాళ్ళు ఏ కులాన్ని, ఏ మతాన్ని టార్గెట్ చేయకుండా మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మందికి సహాయం చేశారు. క్రైస్తవత్వం అది నేర్పించింది. అందుకనే ప్రజలు దీనికి ఆకర్షితులై కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా దళిత వాడలకు చెందిన బిడ్డలు కూడా ఇంత ప్రేమ మాకు ఎక్కడా దొరకలేదు, మాకు ఆర్థికంగా మేము బలహీనులమే కానీ మానసిక స్థైర్యాన్ని మాకు ఇస్తున్న ఆ దేవుడు మాకు కావాలని అనేక మంది దళిత వాడల నుండి యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించడం జరుగుతుంది. ఎప్పుడైతే గుంపులు గుంపులుగా యేసు ప్రభు ప్రేమకు ప్రజలు ఆకర్షించబడుతున్నారో, ప్రజలు అనేక మంది దేవుని మందిరాలకు వస్తున్నారో, మొత్తానికి ప్రభుత్వాలు అనివ్వండి, పెద్దలు అనివ్వండి కన్నుగుట్టింది. అందుకనే విడగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నతమైన కులాల నుండి యేసు ప్రభుని నమ్ముకున్న వారికి ఏమి అంత
డేంజర్ ఏమి లేదు. కానీ ఈ దళిత వాడల నుంచి యేసు ప్రభు ప్రేమకు ఆకర్షితులైన వారిని మాత్రం వారి మీద చాలా బాణాలు విసురుతున్నారు. దానిలో ప్రధానమైనది యేసు ప్రభు నమ్ముకుంటే మీకు వచ్చిన రాయితీలు పోతాయి అని వారిని భయపెట్టి ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ పథకాలు కావాలా, ప్రభు కావాలంటే ప్రతి వాళ్ళు మాకు ప్రభువే కావాలంటారు. అదే సందర్భంలో మరి లోకంలో బ్రతకడానికి కొన్ని విషయాలు మాకు అవసరం కాబట్టి వారు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేవి పొందుకోవడానికి అర్హత కలిగిన బిడ్డలు ఉన్నారు. కనుక ఇలాంటి కులాలు మతాలు చుచ్చులు పెట్టకుండా, ఈ ఇష్యూ ఎప్పటి నుంచో వచ్చింది కానీ ఉన్నతమైన న్యాయస్థానం నుంచి వచ్చింది కాబట్టి చాలా హడావిడి చేస్తున్నారు. కానీ అందరూ ధైర్యంగా ఉండాలి, స్థైర్యంగా ఉండాలి. మా పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాం. ఇది మండలాల నుంచి మరి జిల్లాల నుండి రాష్ట్రాలకు, దేశాలకు మేమంతా మమేకం అవుతున్నాం, ఉద్యమాన్ని చేస్తున్నాం. మా సమస్యలు ప్రభుత్వ దృష్టి మళ్ళీ తీసుకువెళ్తున్నాం. గవర్నర్స్ కలుస్తాం, రాష్ట్రపతిని కలుస్తాం, మా వినతిని వారికి ఇవ్వబోతున్నాం. కనుక ఈ విషయంలో అందరూ ధైర్యంగా ఉండాలని, స్థైర్యంగా ఉండాలని, సువార్త ఆగకుండా విరివిగా ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా మన ప్రభువుని ఆరాధించు. మనకు రాజ్యాంగం ఉంది, మన దేశాన్ని మనం గౌరవిస్తున్నాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులను నా సహోదరులని చిన్నప్పటి నుంచి 10 సంవత్సరాలు మనం ప్రతిజ్ఞ చేశాం కదా స్కూల్లో. మన దేశం మనకు ఒక రాజ్యాంగం ఇచ్చింది. నీకు ఇష్టమైన దేవుడిని ఆరాధన చేసుకో, నీకు ఇష్టమైన దేవుడిని నువ్వు విశ్వసిస్తున్న దేవుడిని ప్రకటించుకో. నా రాజ్యాంగమే నాకు అంత ధైర్యము హక్కిస్తే రాజ్యాంగాన్ని వద్దనడానికి, కాలదనడానికి మీరెవరు? కనుక ఈ విషయంలో అక్కడక్కడ జరిగిన కొన్ని సందర్భాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది కొద్దిగా ఎక్కువ యాక్ట్ చేస్తున్నారు. మరి ప్రభు మాతో ఉన్నాడని, ఆయన కనుదృష్టి మా మీద ఉందని మేము అందరినీ సమానంగా చూస్తున్నాం. మానవత్వానికి విలువిస్తాం, కులమతాలు కాదు, మానవత్వానికి విలువిస్తాం. కనుక ఈ విషయంలో మీరు అందరూ ధైర్యంగా, స్థైర్యంగా ఉండాలని, ఉద్యమంలో మీరు మాతో పాటు చేయి కలపాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దేవుడి మళ్ళీ దీవించి ఆస్వాదించిన గాక. మా సివైఎఫ్ ఇంటర్నేషనల్ అడ్వైజర్, అడ్వకేట్, ప్రముఖ న్యాయవాది డేవిడ్ శ్యామ్ గారు ఉన్నారు. వారు 2 మాటలు తెలియజేస్తారు.